పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తవుతుంది. తర్వాత గోదావరి జలకళ సంతరించుకోగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. పోలవరం ఎడవ కాలువ పనులు ఓ కొలిక్కొచ్చాయి. ఆగస్టు 14న ఆ కాలువకు నీళ్లు వదులుతాం. ఆ నీళ్లు అనకాపల్లి జిల్లాకు చేరగానే అక్కడ హారతిస్తాం. శ్రీశైలంలోకి నీళ్లు రాగానే సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలవరంలో పంపుడు జనరేషన్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నాం. అలా చేస్తే నిరంతరం 960 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. జలధార కార్యక్రమం కింద ప్రతి జిల్లాకు 2 కోట్లు ఇస్తున్నాం. ఆ నిధులతోనూ సిఎస్ఆర్ నిధులు ఇతరుల భాగస్వామ్యంతో జలధార పనులు కొనసాగించాలన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు 10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం. రాష్ట్రంలో 10,715 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ఓపీఎస్లోకి మారేందుకు వీలుగా ప్రభుత్వం ఒకేసారి అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన మెమో 57 అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఎంపికై వివిధ కారణాలతో సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులకి మాత్రమే పాత పెన్షన్ విధానం ఎంచుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగులు ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 3 నెలల్లో ప్రభుత్వం సూచించిన నిర్దేశిత నమూనాలో తమ ఐచ్ఛికాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఓసారి ఐచ్ఛికాన్ని దాన్ని ఎంచుకుంటే దాన్ని మార్చుకోవడానికి వీలుండదు. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ కార్పస్ ఫండ్ బదిలీ, పూర్తిస్థాయి అమలు మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టరేట్ విడివిడిగా జారీ చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటిదాకా ప్రజల్ని మోసం చేసింది ఏంటంటే మీడియా అందరినీ ఓపీఎస్ నుంచి సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మారుస్తున్నారు. కాదట, 2004 సెప్టెంబర్ 1వ తేదీ కంటే ముందే అపాయింట్మెంట్ అయ్యి అప్పటి నోటిఫికేషన్ల ద్వారా జాయినింగ్ మాత్రం సెప్టెంబర్ 1 తర్వాత చేరినటువంటి వాళ్ళకి మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇస్తున్నారు. ఇది అసలు లాజిక్. 2004 తర్వాత ఉన్న సిపిఎస్ ఉద్యోగులందరూ సిపిఎస్ఏ. ఇప్పటిదాకా టోటల్ సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వచ్చేసిందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే అది పచ్చి అబద్ధం అని తేలింది. లేకపోతే మళ్ళీ